ఈ సమాజంలో బ్రతకాలి అంటే మంచితనం మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఏడుస్తూ కూర్చుంటే నీ మీద నీకున్న నమ్మకాన్ని కోల్పోతావు. ఆలోచిస్తూ కూర్చుంటే సమయాన్ని కోల్పోతావు. పరిస్థితులకు భయపడితే బానిసగా మారిపోతావు. బలహీనంగా మారితే ఇంకొకరికి భారంగా మారతావు. గుర్తుంచుకో, వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. కళ్ళల్లో వెలుగు, పెదవులపై చిరునవ్వు, గుండెల్లో నమ్మకంతో ప్రతి ఉదయాన్ని ఆరంభించు. నువ్వు చూసుకునే అద్దాన్ని బట్టి నీ రూపం కనిపిస్తుంది. నీ ఆలోచనల్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. కోపం వల్ల కోల్పోయేది చాలా ఉంటుంది. ఒక్కోసారి దాని ఖరీదు ఒక జీవితం కూడా కావచ్చు. నీ గురించి ఆలోచించుకో. నీ బలం, నీ బలహీనతలు ఏంటో తెలుసుకుంటే నీ జీవితం మారుతుంది. ఇతరుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నీ జీవితంలో ఎలాంటి మార్పు జరగదు. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, నీ పట్టుదలే దానికి పెట్టుబడి. ఓడిపోతే మార్చాల్సింది మార్గాన్ని మాత్రమే, లక్ష్యాన్ని కాదు. గుర్తుపెట్టుకో, పగటిపూట నిద్ర వస్తుందంటే శరీరం బలహీనంగా ఉందని అర్థం. రాత్రిపూట నిద్ర రావడం లేదంటే మనసు బలహీనంగా ఉందని అర్థం. నువ్వు ఎలా ఉన్నా ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాలను బట్టి నిన్ను మంచివాడిగాను చెడ్డవాడిగాను మార్చేస్తారు. అర్థం చేసుకోవడం అంటే తినేవి, తాగేవి, వాడేవి తెలుసుకోవడం కాదు. కోపానికి కారణం, ఆనందానికి అర్థం తెలుసుకోవడం. కాలే కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధం విలువ, అవకాశం చేజారినప్పుడే సమయం విలువ, చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడే మనిషి విలువ తెలిసి వస్తుంది. మంచి రోజు సంతోషాన్నిస్తుంది, చెడ్డ రోజు అనుభవాన్నిస్తుంది. మోసపోయిన రోజు పాఠాన్ని నేర్పుతుంది. మొత్తానికి ప్రతిరోజు మనకు మంచే చేస్తుంది. 10 సంవత్సరాలు పాఠశాలలు, 5 సంవత్సరాలు కళాశాలలు నేర్పించని పాఠాన్ని ఉద్యోగం కోసం తిరిగే 1 సంవత్సరం నేర్పిస్తుంది. ఒక్కసారి కూడా నువ్వు కార్యాచరణకు పూనుకోకుండా 1,00,000 సార్లు ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు. మీరేమంటారు? ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.